ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా ప్రేమపూర్వక శుభాభివందనాలు. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. బైబిల్లో దావీదు మహారాజు గారు కీర్తన 23వ అధ్యాయాన్ని రాశారు. అందులో దేవుని గురించి, తన గురించి ఇలా రాసుకున్నాడు: యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారము లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయున్నావు. నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచెదవు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను. ఇది దేవుడికి దావీదుకు మధ్య అనుబంధాన్ని తెలియజేసే కీర్తన. దీనిలో దావీదు దేవుడు నా కాపరి కాబట్టి నాకు ఏమి లేదు అని చెబుతూనే, ఒకవేళ గాఢాంధకారము వంటి శ్రమలు తనకు వచ్చినా దేవుడు తోడు, సహాయము నాకు ఎప్పుడు ఉంటుంది అని చెబుతున్నాడు. అలాగే చివరగా తనకు ఉన్న ఆశ అంతా దేవుని మందిరములో ఆయన సన్నిధిలో చిరకాలము ఆయనతో గడిపే భాగ్యం అని ఎంతో గొప్పగా సాక్ష్యమిస్తున్నాడు. నిజంగా ఎంత గొప్ప సాక్ష్యం కదా. అచ్చంగా ఇలానే ఒక స్త్రీ దేవుణ్ణి తన కాపరిగా చేసుకుంది. ఒకానొక సమయములో గాఢాంధకారపు లోయ గుండా ప్రయాణించింది. కానీ ఆ సమయంలో దేవుడు తన ప్రక్కనే తనకు బదులుగా తానే ఉన్నాడని గ్రహించింది. దావీదు వలె చిరకాలము దేవునితో గడిపే అవకాశమును కోరింది. ఆ భాగ్యాన్ని పొందుకుంది. ఆమెనే కొరిటెన్ బూమ్. కొరిటెన్ బూమ్ 1892వ సంవత్సరం ఏప్రిల్ 15న నెదర్లాండ్లోని ఆమ్స్టర్డామ్ అనే నగరములో జన్మించింది. కొరిటెన్ బూమ్ గారి తండ్రి పేరు కొర్నెలియా జోహాన్నా అర్నోల్టా, తల్లి పేరు క్యాస్పర్. కొరిటెన్ గారికి 2 అక్కలు మరియు ఒక అన్న ఉన్నారు. వారి పేర్లు లోలీ, బెట్సీ మరియు తన అన్న విలియం. లోలీ గారు కొరిటెన్ కంటే 2 ఏళ్ళు పెద్దది గనక అలా ఇద్దరు కలిసి జతగా ఆడుకునేవారు. అలాగే వీరిద్దరు కూడా ఇంట్లో అన్ని పనులు కలిసిమెలిసి జాగ్రత్తగా చేసుకునేవాళ్ళు. అలాగే వీరి మరో అక్క బెట్సీ. ఈమెకు పుట్టుకతోనే రక్తహీనత వ్యాధి ఉన్నందున అందరితో కలిసి బలమైన ఆటలు ఆడలేకపోయేది. వీరి తండ్రి కొర్నెలియా గారికి గడియారాల షాప్ ఉంది. అలాగే కొర్నెలి గారు మంచి విశాల హృదయం కలిగిన వ్యక్తి. ఇంటికి ఎవరు వచ్చినా ప్రేమతో మర్యాద చేసేవాడు. వీరి కుటుంబం అంతయు క్రీస్తు ప్రేమను కలిగి జీవించేవారు. అలాగే అనేకులకు క్రీస్తు ప్రేమను పంచేవారు. అలాగే కొరిటెన్ గారు మరియు తన తోబుట్టువులు చిన్నప్పటి నుండి దేవుని యందు భయం భక్తితో పెరిగారు. అలాగే వీరు ప్రతిరోజు ప్రార్థన చేసేవారు. అలాగే దేవుని వాక్యం చదివేవారు. బైబిల్ చదవడమే కాకుండా అందులోని భావాలను తెలుసుకొని నేర్చుకుని వాక్యానుసారంగా జీవించేవారు. ఇలా వీరు నిత్యము దేవుని ప్రేమలో జీవిస్తూ తమ జీవితాలను సంపూర్ణంగా దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు. ఇలా వీరి జీవితాలు సంతోషంగా సాగుతున్నాయి. అయితే ఆ సమయంలోనే మొదలయ్యింది అడల్ఫ్ హిట్లర్ నియంత పాలన. జాతీయ అహంకారం, జర్మన్లదే స్వచ్ఛమైన రక్తం అంటూ అతను పోగు చేసిన సాతాను సైన్యం ఎంతో గొప్పది. నాజీ పార్టీ ద్వారా అతను హింసించి చంపిన వారు లెక్కలేనంత మంది. నిజానికి 1939లో 2వ ప్రపంచ యుద్ధానికి కూడా ఇతడే ప్రధాన కారకుడు అంటే అతిశయోక్తి లేదు. ఇతనికి
జాతీయ అహంకారం, ప్రపంచాన్ని శాసించాలి అన్న తపన పక్క దేశాలపై దండెత్తేలా ఇతని ప్రోత్సహించింది. ఇతని ప్రధాన శత్రువు దేవుడు, అలాగే ఆయన ప్రజలైన ఇజ్రాయేలీలు. అందుకే ఇతడు ఆక్రమించిన దేశాల వారిని ఎంతగానో హింసించాడు. ఇతనొక్కడే సుమారు 60 లక్షల మంది యూదులను గ్యాస్ ఛాంబర్లో పెట్టి హింసించి చంపాడు. ఇలా హిట్లర్ పాలన నెదర్లాండ్ని కూడా శాసించిన రోజులవి. ప్రారంభ సంవత్సరాల్లో వీరు యూదుల ఆస్తులను దోచుకున్నారు. వీధుల్లో, పార్కుల్లో, హోటల్లో వారిని నిషేధించి యూదులకు ప్రవేశం లేదు అని దేశం మొత్తం బోర్డులు పెట్టించారు. యూదులందరూ కూడా తమ దుస్తులకు పసుపు రంగుతో దావీదు నక్షత్రం వేసుకుని దానిపై యూదుడు అని రాయించుకోవాలనే శాసనం విడుదల చేశారు. ఈ విధంగా తమ కండ్ల ముందే జర్మన్ నాజీ సైనికులు యూదులను హింసిస్తుంటే కొరిటెన్ భూమి గారి కుటుంబం చూస్తూ ఉండలేకపోయారు. అప్పుడు కొరిటెన్ గారి అన్న విలియం కొందరి యూదులను తమ గృహంలో దాచిపెట్టాడు. మొదట్లో ప్రభుత్వ విధానాల్లో జోక్యం చేసుకోవడం దేవుని చిత్తమో కాదో అని సంశయించిన కొరిటెన్ గారు తర్వాత దేవుని ప్రజల్ని కాపాడడానికి తన ప్రాణమైన దారపోయుటకు తనని తాను సమర్పించుకుని తీర్మానం చేసుకున్నారు. ఆ సమయంలో జర్మన్ సైనికులలో కొంతమంది గూఢాచారి పోలీసులు ఉండేవారు. వీరు ఎలాంటి వారంటే గాలి శబ్దాన్ని కూడా అనుమానించేవాళ్ళు, అలాగే ప్రజలందరిపై నిత్యం నిఘా ఉంచేవారు. యూదులకు సహాయం చేసేవారిని ఏమాత్రం కనికరించేవారు కాదు. కానీ అలాంటి వీరి కనులు గప్పి కొరిటెన్ గారు తమ ఇంట్లో ఒక రహస్య గదిని నిర్మింపజేశారు. ఈ గదిని ఒక పాత చిత్రపటనము వెనుక ఎంతో జ్ఞానయుక్తంగా, విశాలవంతంగా నిర్మింపజేశారు. ఆ గదిలో ఎంతో కాలం ఈమె యూదులను ఆ గూఢాచారి పోలీసుల కంటపడకుండా దాచిపెట్టింది. నిజానికి వీరి ఇల్లు ఒక ప్రధాన కూడల్లో ఉండేది. తన తండ్రిది గడియారాల వ్యాపారం కావున నిత్యం ఎందరో వీరింటికి వస్తుండేవారు. అలాగే వీరిల్లు పోలీస్ స్టేషన్కు ఎంతో సమీపంగా ఉంటుంది. ఇలా ప్రతికూల పరిస్థితుల్లో మధ్య ఈమె అక్క బెట్సీ యూదులను వారింట్లో దాచి వారిని సంరక్షించారు. అలా కొరిటెన్ వారి కుటుంబంతో నివసించే అతిథుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. అయితే ఒకసారి వారి గృహముల నుండి పాటలు వినిపిస్తూ ఉండగా చుట్టుపక్కల వారు కొరిటెన్ని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చివరకు 1944 సంవత్సరం ఫిబ్రవరి నెలలో గెస్టాపో రహస్య పోలీసులకు వీరిపై అనుమానం వచ్చి వారి ఇంటిని తనిఖీ చేయడానికి వచ్చారు. అలా వచ్చిన ఆ అధికారులు కొన్ని గంటల పాటు వారి ఇంటిని పూర్తిగా సోదా చేశారు. అన్ని గంటల పాటు సోదా చేసినా కూడా వారు ఆ రహస్య గదిని కనిపెట్టలేకపోయారు. అయితే ఆ పోలీసు వారు కొరిటెన్ గారిని మరియు ఆమె అక్క బెట్సీని ఎంత కొట్టినప్పటికీ వారు పెదవి విప్పలేదు. వారు కొట్టిన ఆ దెబ్బలకు కోరి గారికి నోట్లో నుండి రక్తము కారి తల గిర్రున తిరిగి చెవులు గిర్రుమన్నాయి. తర్వాత అక్కడే మోకరించి ప్రభువా మమ్మను రక్షించు అని కేక పెట్టింది. వెంటనే అక్కడ ఉన్న కెప్టెన్ కొట్టడానికి పైకెత్తిన చెయ్యి సగంతో ఆపి మళ్ళీ ఆ పేరు ఎత్తారంటే చంపేస్తా జాగ్రత్త అని బెదిరించాడు. ఇంకా ఎన్నో అవమానకరమైన దుర్భాషలు మాట్లాడుతూ వారిని హింసించినప్పటికీ వారు నోరు విప్పలేదు. చివరకు గెస్టాపో రహస్య పోలీసులు తమ అపజయమును అంగీకరించవలసి వచ్చింది. అప్పుడు వారి ఇంటి చుట్టూ సైనికులను పహారా ఉంచి అక్కడ ఎవరైనా యూదులు దాచబడ్డారేమో అని కనిపెట్టాల్సిందిగా వారికి ఆజ్ఞాపించారు. కొరిటెన్ను, బెట్సీ గారిని అలాగే వారితో పాటు వారి కుటుంబాన్ని అందరినీ విచారణ నిమిత్తము గెస్టాపో అధికార కేంద్రమైన అగన్ అనే చోటుకు వారిని తీసుకువచ్చారు. అయితే చివరికి కొరిటెన్ను, బెట్సీలను మాత్రం ఉంచి మిగిలిన వారందరినీ విడిచిపెట్టారు. అక్కడి నుండి తిరిగొచ్చిన తర్వాత కోరి గారి తండ్రి స్పృహ తప్పి హాస్పిటల్లో ఉంచబడి 10 రోజుల తర్వాత మరణించాడు. అయితే 4 రోజుల తర్వాత వారు దేవుని నడిపింపు ద్వారా
రహస్య గదిలో ఉన్న యూదులందరినీ సురక్షిత ప్రాంతములకు వారిని తరలించారు. తమ జీవితాలు శ్రమల పాలైనను తాము నిశ్చయించుకొనిన కార్యములను నెరవేర్చుటలో పురిటన్ బూమ్ కుటుంబ సభ్యులు వెనుకడుగు వేయలేదు. అయితే పురిటన్ గారిని, బెట్సీ గారిని స్కేవెంజర్ చెరసాలలో 10 నెలలు బంధించారు. చీకటి, చలి, చాలని ఆహారము, సమీప ఫ్యాక్టరీలో గంటల కొద్దీ కఠినమైన పని, ఇలా అనేక ఇబ్బందులకు గురి చేయబడ్డారు. అనేక హింసలు పొందుచూ మరణపు అంచుల వరకు వెళ్ళిన ఈ సహోదరులు ఇరువురిని ఇవేమి కూడా దేవుని ప్రేమ నుండి వీరిని వేరు చేయలేకపోయాయి. తమ విశ్వాసముతో ఒకరికొకరు బలపరుచుకొనుచు దేవుడు తమను విడిచిపెట్టలేదని గ్రహించి రహస్యంగా కోరి గారు, ఆమె అక్క బెట్సీ గారు ఆ చెరసాలలో సాయంత్రాలు ప్రార్థన కూడిక ఏర్పాటు చేసుకుని బైబిల్లోని వాక్యాల ద్వారా ఒకరినొకరు బలపరుచుకునేవారు. ఆ తర్వాత కోరి గారిని ప్రత్యేక చెరసాల్లోకి మార్చారు. ఇక్కడ కోరి గారు 4 నెలలు ఉన్నారు. ఇక్కడ ఆ జర్మన్ సైనికులు ఆమెను పెట్టిన హింసలు చాలా భయంకరమైనవి. శారీరకంగా, మానసికంగా ఈమెను చాలా హింసించారు. అయినా కూడా ఈమె దేవుని యందు విశ్వాసమును, నిరీక్షణను కోల్పోలేదు. తర్వాత కొన్ని నెలలకు కోరి గారిని అందరు ఖైదీలు ఉండే చోటుకు మార్చారు. అప్పుడు సెప్టెంబర్ నెలలో వీరు విడుదల అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. వారి తలంపులకు వ్యతిరేకముగా జర్మనీ వారు వీరినందరినీ జర్మనీలోని రావెన్స్బ్రోక్ చెరసాలకు మార్చారు. ఇది ఒక భయంకరమైన నరకం లాంటి చెరసాల. ఇక్కడ ఉన్న సైనికులు వీరితో ప్రవర్తించిన తీరు చాలా అసహ్యంగానూ ఉంది. ఇలాంటి ప్రదేశాల్లో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా పురిటన్ గారు, ఆమె అక్క బెట్సీ గారు దేవుణ్ణి స్తుతించడం, విజ్ఞాపన చేయడం మానలేదు. కోరి గారు ఆమె దుస్తుల్లో ఒక బైబిల్ను, ఒక విటమిన్ చుక్కల సీసాను లోనికి తీసుకుని వచ్చారు. అది ఆమె మరో సహోదరి ద్వారా ఆమెకు అందజేయబడ్డాయి. అయితే ఇక్కడి చెరసాల వాతావరణంలో వీరి ఆరోగ్యము, చెరసాలలో ఉన్న వారి ఆరోగ్యము తరచూ పాడవుతుండగా ఆ విటమిన్ సీసాలోని మందే వీరిని చాలాసార్లు స్వస్థపరిచింది. అంత కఠినమైన, భయంకరమైన చెరసాలలో కూడా వీరు ఆరాధనలోను, వాక్య పఠనములోను సమయము గడుపుతూ ఒకరినొకరు బలపరుచుకునేవారు. వారు ఉంటున్న ఆ చెరసాల గది అంతయు పురుగులతో, చెడు వాసనతో నిండి ఉన్నందున సైనికులు ఎవరు కూడా అటువైపు రావడానికి సాహసించేవారు కాదు. అలాగే ఇక్కడి చలి వాతావరణం, 12 గంటల పాటు ఫ్యాక్టరీలో భయంకరమైన పని, అశుభ్రమైన చెరసాల వాతావరణం, చాలని ఆహారం, ఇవన్నీ అక్కడ ఉన్న అందరి ఆరోగ్యాలు క్షీణింపజేస్తూ వచ్చి చివరకు బెట్సీ గారికి ప్రాణం మీదకు వచ్చింది. ఈమె ప్రభులో నిద్రించకముందు తన సహోదరి కోరి గారితో, మీరు అందరూ తప్పకుండా విడుదల అవుతారు, దేవుడు నాకు దర్శనం ద్వారా. అయితే బెట్సీ గారి ఆరోగ్యము రోజు రోజుకి క్షీణించి చివరకు హాస్పిటల్లో చేర్చబడ్డారు. తర్వాత ఆమె హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడానికి 3 రోజుల ముందే బెట్సీ గారు మరణించారు. ఆ తర్వాత అచ్చంగా బెట్సీ గారి దర్శనం వలె బెట్సీ గారు మరణించిన 3 నెలల తర్వాత పురిటన్ గారు, అలాగే ఆమె తోటి ఖైదీలు విడుదలయ్యారు. ఈ రెండో ప్రపంచ యుద్ధం 1939 నుండి 1945న ముగిసింది. అప్పుడు అమెరికా వారు జపాన్పై అణుబాంబులను ప్రయోగించగా జపాన్ వారు ఓటమిని అంగీకరించారు. ఆ సమయంలో జర్మనీ నియంత హిట్లర్ ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఆ తర్వాత జైల్లో ఉన్న వారికి విడుదల కలిగింది. ఆ విడుదలైన పురిటన్ బూమ్ గారు తాను జైలులో ఉన్నప్పుడు తనకు దేవుడు ఏ విధంగా తోడుగా ఉన్నాడో తన సాక్ష్యాన్ని చెబుతూ సువార్త చేస్తూ ప్రపంచం అంతటా పర్యటించారు. అప్పుడు ఈమె తనను, తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కళ్ళ ముందే అతి ఘోరంగా తన అక్క బెట్సీని హింసించిన, తాను మరణించే విధంగా హింసించిన అందరినీ మనస్ఫూర్తిగా క్షమించారు. 1947లో కోరి గారు మునిచంద్ అనే చోట ఒక చర్చిలో
తన సాక్ష్యం పంచుకొనుటకు వెళ్ళింది. అక్కడ ఆమెకు రావెన్స్బ్రూక్ చెరసాలలో ఉన్నప్పుడు ఆమెను భయంకరంగా హింసించిన వ్యక్తి కనిపించాడు. ఇతను యుద్ధం ముగిశాక సువార్త విని రక్షింపబడ్డాడు. తనను అంతలా హింసించిన ఆ వ్యక్తిని కోరీ గారు యేసు క్రీస్తు ప్రేమను తన నరాలలో జీర్ణించుకొని బరువైన హృదయముతో అతన్ని క్షమించింది. అక్కడ చాలా సమయాన్ని గడిపిన తర్వాత ఆమె ఆ వ్యక్తితో, సహోదరుడా, నా మనస్ఫూర్తిగా నేను నిన్ను క్షమించుచున్నాను అని చెప్పింది. ఇది నిజంగా ఒక అద్భుతమే కదా. ఈ విధంగా సువార్త చేస్తూ కొరిటెన్ గారు తన 85వ ఏట కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అలాగే కొరిటెన్ గారు దేవుడు ప్రజలపై చూపిన ప్రేమను, అలాగే ఆమె చెరసాలలో ఎదుర్కొన్న శ్రమలను వివరిస్తూ ఒక పుస్తకం రాసింది. తర్వాత ఆ పుస్తకము ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభావితం చేసింది అనుటలో ఎలాంటి సందేహం లేదు. చివరికి తన 91వ ఏట అనగా 1953 సంవత్సరంలో ప్రభు పిలుపును అందుకొని వెళ్ళిపోయింది. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఆమె ఏ రోజైతే పుట్టిందో ఆ రోజే చనిపోయింది. ఏప్రిల్ 15న పుట్టి మరలా ఏప్రిల్ 15నే మరణించింది. ఇటువంటి మరణాన్ని యూదులు చాలా ప్రత్యేకంగా మరియు ఆశీర్వాదకరంగా భావిస్తారు. ఆమేన్. డియర్ ఫ్రెండ్స్, నిజంగా కొరిటెన్ బూమ్ గారిది ఎంత ధన్యకరమైన జీవితం కదా. మంచి సమరయుని వలె ఆమె చూపిన ప్రేమ ఎంత గొప్పదో కదా. అవును ఫ్రెండ్స్, దేవుడు మనకు ఇలానే చేయమని చెబుతున్నాడు. అందుకనే ఆయనను ప్రేమించిన కొరిటెన్ గారి, ఆమె కుటుంబము దేవుని మాటలను తూచా తప్పకుండా పాటించి ఎందరికో ఆశీర్వాదకరంగా నిలిచారు. ఫ్రెండ్స్, ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, ఇహలోక శ్రమలు మన ద్వారా పరమ తండ్రికి మహిమను తెస్తున్నాయంటే అవి ఖచ్చితంగా వజ్ర వైడూర్యాల కన్నా, వెండి బంగారముల కన్నా, ఈ లోకంలో దేనికన్నా, చివరికి మన ప్రాణం కన్నా కూడా ఖచ్చితంగా ఎంతో అమూల్యమైనవి. అందుకనే బైబిల్లో మనం చూస్తే ఎందరో భక్తులు శ్రమలు అనుభవించారు. అలాగే వారు మరణానికి కూడా వెనుదిరగలేదు. అట్టి విశ్వాసము దేవుడు మనందరికీ దయచేయునుగాక. నిత్యము యేసు క్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.